కానీ మధ్యతరగతి గురించి ఎవడు ఆలోచిస్తలేడు. ఎప్పుడు ఓట్ల గురించి ఓటు గురించే మాట్లాడుతున్నారు తప్ప ఈ మధ్యతరగతులను ఎవడూ పట్టించుకునే విధానం లేదు. హాస్పిటల్ చూసిపోయాను, ఈ ఫ్రీ పథకాలు పెట్టేవాళ్ళు. మాకు కావాల్సింది హాస్పిటల్, స్కూల్లో అన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎందుకు పర్మిషన్ ఇస్తారు? అన్ని కమిషన్లతోటే ముందుకు పోతున్నది. ఇంకా అడిగా ఉన్నదా? వైన్స్ దాన్ని ఇంకా డెవలప్ చేస్తారు వీళ్ళు. మంచిగా తాగిరి సాగురి 15-20 సంవత్సరాల్లో చచ్చిపోతున్నాడు. 20 సంవత్సరాల్లో చచ్చిపోతున్నాడు. ఎందుకు వీళ్ళకి అర్థం కావట్లేదా? ఎందుకు పెడుతున్నారు అంటే ఆదాయం వచ్చేది. నువ్వు చచ్చినావు, నీ కుటుంబం కావాలి, 20 సంవత్సరాలకే వాడు చచ్చిపోవాలి. పెళ్లి చేసుకొని వాడు పిల్లల్ని వదిలేయాలి, పిల్లల్ని వదిలేయాలి. ఉన్న సమస్యల వల్ల వాడు తాగాలని కాదు, ఇలాంటి సమస్యలు ఉండి రూమ్ కిరాయి కట్టలేక ఏ బాధ తట్టుకోలేక నైట్ నిద్రపోతాని కోసమే వాడు తాగుబోతు కావడానికి కారణం కూడా ఇలాంటి వాళ్ళు కాబట్టే. మ్యాక్సిమం నాకు తెలిసిందైతే ఈ వాస్తవంగా ఈ గవర్నమెంట్ వాళ్ళు చేయబట్టే వాడు తాగుబోతు అవుతున్నారు, లంగలు అవుతున్నారు, దొంగలు అవుతున్నారు. వాళ్ళకి ఇవన్నీ తెలియదా? గంజాయిలు అన్నీ వాళ్ళు అన్నీ సహకరించేటోడు వాడే ఉంటాడు. గంజాయి మీద కూడా మేము పూర్తి స్థాయిలో ఎక్కడ ఏది జరగకుండా చూసుకుంటున్నాము, ప్రతిదీ వేస్తున్నామని అంటున్నారు కదా. చెప్పడానికి మస్తు చెప్తాం, అది ఎక్కడ అమలు అవుతుంది? కాలేజీలల్లో పిల్లలు ఆగమవుతున్నారు. కాలేజీలలో మొత్తం జరుగుతుంది. బాచిపల్లి అవన్నీ పట్టుకొని కాలేజీలలో చూడండి, పొరగాళ్ళు ఆగమైపోతున్నారు. వీళ్ళు ఏం పట్టుకుంటున్నారు? ఏదో ఎక్కడనో 2 పట్టుకొని న్యూస్లో చెప్తున్నారు, ఈ ట్రాక్టర్ కింద పట్టుకున్నాం, గిడ పట్టుకున్నాం, అంతవరకే. అసలు కరెక్ట్ పట్టుకోవాలంటే ఎందుకు ఇంత వ్యవస్థ ఉండి ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? మామూలు పట్టుకుంటారు, కాసేపు లోపడేస్తారు. వాడు సౌండ్ పార్టీ అయితే వాడిని వదిలేస్తారు. రాజకీయ నాయకుడు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, మొత్తం వాళ్ళే. ఇవన్నీ చేసేటోళ్ళంతా వాళ్ళే. కానీ దాన్ని అమలుకు రానియరు, అమలుకు రానియరు వాళ్ళు. మంచి సోటేశ్వర్లు అప్పుడు ఏడ రానిస్తారు? పేదోడి దగ్గర రానిస్తారు. పేదోడు ఏదైనా చిన్న తప్పు చేస్తే సింపుల్గా అవన్నీ పట్టుకుంటారు. ఈ పోలీసు వాళ్ళు చూడరాదు. ఆటోవాడు అంటే సీపు, బయట వాళ్ళకి సీపే ఆటోవాడు అంటే, ఎవరికైనా సీపే. జాబర్స్ అయితే ఓకే. ఆటోవాడు అంటే రూమ్ కిరాయి అంటానికి కూడా నీకు ఆటో కిరాయిలే, నీకేమి ఇస్తావు? నువ్వేం కడతావు? వాడు సాఫ్ట్వేర్ ఎవడో అయితే వాడు కిరాయి ఎక్కువ ఇవ్వగలుగుతాడు, ఆటోవాడు ఇవ్వలేస్తాడు. ఎన్నో ఇబ్బందులు ఎన్ని చెప్పుకుంటా పోతే అసలు ఈ నెత్తి ఎన్ని ఎంటికలు ఉన్నాయో అన్ని సమస్యలు ఉన్నాయి పేదవానికి. ఆటో డ్రైవర్లకు చాలా సమస్యలు ఉన్నాయి. కానీ ఎవడు తీర్చేటోడు లేడు. తీర్చకుంటమే ఎవరి పని వాడు చేసుకునేటట్టన్నా చూడాలని మేము కోరుకుంటున్నాం.